నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనే ఉండ. నేను పోతే గాని నా విలువ తెలియదు వీళ్ళకి. చిన్నమ్మ మళ్ళీ సూట్ కేసు సర్దుకుంటుందిగా. ఒక అచ్చటాలే, ఒక ముచ్చటాలే, ఒక సరదాలే, సంతోషం కూడా లే. చిన్నమ్మ మళ్ళీ ఏటైంది? ఏం చెప్పమంటావు నా బాధ? చెప్పుకుంటే సిగ్గుపోతుంది, చెప్పకపోతే పరువు పోతుంది. ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభంలే. అసలు అప్పుడే ఆ పొద్దుటూరు సంబంధం చేసుకున్నా బాగుండేది. అంత నా కర్మ అన్నా. అసలు ఏం జరిగింది చిన్నమ్మ? ఏం చెప్పమంటావున్నా, తలుసుకుంటే మనసు బాధ అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళ ముందు తల ఎత్తుకోలేకపోతున్నా నేను. అయ్యో అయ్యో బాధపడకలేసినమ్మా. అది కాదున్నా, ఆ ఎదురింటి తిప్పులాడి మంగమ్మ ఉంది కదా. మంగమ్మనా? అదే దాని బర్త్డే నాడు బంగారు నెక్లెస్ కొనిచ్చినాడంట ధర్మగుడు. అప్పటి నుంచి దాని వయ్యారాలు మామూలుగా లేవున్నా. అవునా? మా పక్కింటి వెంకయ్యమ్మ తెలుసు కదా, ఆ నంగనాచికి దాని మొగుడు బంగారు గాజులు కొనిచ్చినాడంట. అవి వేసుకొని చాలా బగలు పోతాడు. అదే నీ బాధ. మరి బాధ ఉండదా అన్నా? నీకేం తెలుసు అన్నా మాడోళ్ళ కష్టాలు. సరే మరి నువ్వు కూడా మీ భావన కొన్ని ఇవ్వమని అడక్కపోయావా? అడిగినానన్నా. ఏటన్నాడు? తో అట్ట అడగగానే కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా అయిపోయినాడన్నా. అయ్యో అసలు నువ్వేం అడిగావు? పెద్దగా ఏం అడగలేదన్నా. ఒక నెక్లెసు, 2 బంగారు గాజులు, ఒక ముక్కు పుడక, ఒక ఉంగరము, దెద్దులు, ఒక వడ్డారో చేయించమని అడిగినానా. అమ్మో పెద్ద టెండర్ పెట్టావుగా. మరి మీ బావ ఏటన్నాడు చిన్నమ్మ? ఉన్నాడా పారిపోయాడా? నేను అట్ట అడిగినానో లేదో ఒక్క మాట మాట్లాడకుండా నా చేయి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్లి టీవీ ఆన్ చేసి చూడమన్నాడున్నా. ఏం చూడమన్నాడు? అదేందో నేను చెప్పడం కాదు గాని నువ్వే చూడు. कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे. చూసినావు కదా, మోడీ సారు బంగారం కొనొద్దు అన్నాడంట. అసలు అప్పుడే ఆ రాయి చోటి సంబంధం చేసుకున్నా బాగుండేది. అంత నా కర్మ. అయ్యో నిన్నటికి నిన్న బజార్కు పోదామని తీసుకుపోయినాడు. బైక్ మీద పోదామంటే వద్దు వద్దు పెట్రోల్ వేస్ట్ అయిపోతుందని మెట్రోలో తీసుకుపోయినాడు. మెట్రోనా? మెట్రో ఎందుకంటే మళ్ళీ టీవీ ఆన్ చేసి చూపిస్తాడని సరే అని సంచులు తీసుకొని బయలుదేరినా. ఎలా జరిగింది ఇంతకీ మెట్రో జర్నీ? ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వరకు ఆటో, ట్రైన్ దిగిన తర్వాత స్టేషన్ నుంచి బజార్ కు ఒక ఆటో, సరుకులు కొన్నాక బజార్ నుంచి మెట్రో స్టేషన్ కు ఆటో, మళ్ళా స్టేషన్ నుంచి ఇంటికి ఇంకో ఆటో. చిన్నపాటి వరల్డ్ టూర్ చేసేసినట్టున్నారుగా. ఎంత సేవ్ చేశారు? ఏందన్నా సేవ్ చేసేది? బైక్ మీద పోతే 50 రూపాయలు అయ్యేది, ఇప్పుడు 500 అయింది. సరిపోయింది. సారనా కోడికి బారన మసాలా అన్నట్టుందిగా వ్యాపారం. ఇంటికి వచ్చినాక ఏం చేసినాడో తెలుసునా? మళ్ళీ ఏం చేశాడు? ఇంట్లో వంట చేయొద్దు, గ్యాస్ అయిపోతుంది అని బైక్ వేసుకొని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్కు పోయి ఇద్దరికి బిర్యానీ పార్సల్ తీసుకొచ్చినాడున్నా. బిర్యానీనా? ఆ బిర్యానీలో వాడు ఏం కలిపి చచ్చినాడో ఏందో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి తెల్లారి తాలికి ఇద్దరికి వాంతులు బేదలు పట్టుకుంటే ఆటో మాట్లాడుకొని మళ్ళా ఆసుపత్రికి పోయినాం. అయ్యో అంత పని అయిందా? మరి డాక్టర్ గారు ఏటన్నారు? ఆసుపత్రికి పోతానే ఏమైంది అని కూడా అడగకుండా 5,000 తీసుకొని అన్ని టెస్టులు చేసి 1000 రూపాయల మాత్రలు రాసి అవి కూడా వాళ్ళ మెడికల్ షాప్ లోనే కొనుక్కోమని చెప్పి పంపించినాడున్నా. అయ్యో చిన్నమ్మ నీ కష్టాలు ఏంటంటే అచ్చం తెలుగు టీవీ సీరియల్ చూస్తున్నట్టే ఉందనా. అందుకే అన్నా నేను మా పుట్టింటికి పోతాడా, ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండనే ఉండా. అసలు ఇప్పుడు బాధపడి ఏం లాభం ఉన్నా, అప్పుడు ఆ జమ్మల మడుగు సంబంధం చేసుకున్నా బాగుండేది. కొండ నాలికి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోవడం అంటే ఇదే మరి.